యూఎస్ మీడియాకి స్వాగతం సుస్వాగతం. హిట్లర్ ఈ పేరు చెప్పగానే ప్రతి మనిషికి దడ, భయం, ఒక రకమైన ఆందోళన అనేది వస్తుంది. ఎందుకు? హిట్లర్ తన జీవిత కాలంలో 1,00,00,000 మందికి పైగా చావుకు కారణమైన వ్యక్తి అంటే ప్రపంచంలో ఎవరూ లేరు. హిట్లర్ జ్యోతిష్యం, వాస్తుశాస్త్రాలను చాలా ఎక్కువగా నమ్మేవాడు. హిట్లర్ స్వతహాగా జ్యోతిష్యం మరియు వాస్తుశాస్త్రాలను నేర్చుకున్నాడు. హిట్లర్ వాస్తు జ్యోతిష్య శాస్త్రాలను ఎంతగా వాడేవాడు అంటే మీకు 3 సందర్భాలను వివరిస్తాను. 1, తాను ఉంచుకునే మీసం మీకు చిన్నగా ఉంది, కానీ అది జ్యోతిష్యం వాస్తుశాస్త్ర ప్రకారం అతను ఉంచుకున్నాడు. 2వది, తాను మాట్లాడేటప్పుడు ఎత్తులో నిలబడి మాట్లాడడం అతనికి ఎంతో ఇష్టమైనది, అది వాస్తు ప్రకారమే. తాను తన సెక్యూరిటీ గార్డ్స్ ఎంచుకునే విషయంలో కూడా తనకన్నా తన హైటు ఉన్న వాళ్ళని మాత్రమే చూసుకునేవాడు. 3వది, హిట్లర్ తన దేశమైన జర్మనీ యొక్క జాతీయ జెండా నాజీ పార్టీలో స్వస్తిక్ సింబల్. ఇది జ్యోతిష వాస్తుశాస్త్ర ప్రకారం స్వస్తిక్ అనేది చాలా ఉపయోగకరమైన శక్తివంతమైన గుర్తు. యూఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.